మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. బాలలు, ఈరోజు మనం 10వ తరగతిలోని 12వదైన సూక్తి సుధ అనే పాఠం గురించి తెలుసుకుందాం. కవి పేరు శ్రీరామ గంగప్ప గారు. ఉచ్యతే ఇతి ఉక్తి అంటే పలుకబడేది అని అర్థం. పలుకబడేది ఏమిటది? మాట. అంటే సూక్తి అంటే సు ప్లస్ ఉక్తి. సూక్తి అంటే మంచి మాట అని అర్థం. సు అంటే మంచి, ఉక్తి అంటే మాట. సూక్తి అంటే మంచి మాట. ఎలాంటి మంచి మాట? సుధ. సుధ వంటి మంచి మాట. సుధ అంటే ఇక్కడ అమృతం, సున్నము, పాలు, నీరు, జీవజలం ఇలాంటి అర్థాలన్నీ వస్తాయి. కానీ ఇక్కడ మనం చెప్పుకునేది సూక్తి సుధ అంటే అమృతము వంటి మంచి మాటలు, అమృతము వంటి సూక్తులు అని అర్థం. చదవండి, ఆలోచించి చెప్పండి అనే శీర్షికలో ఇక్కడ ఒక పేరా ఇచ్చారు, దాన్ని చూద్దాం. దాక్షిణాత్య భాషల్లో ప్రథమ వాగ్గేయకారుడు తాళపాక అన్నమాచార్యుడు. ఇక్కడ దాక్షిణాత్య భాషలు అన్నారు అంటే దక్షిణ ప్రాంతానికి సంబంధించిన లేదా దక్షిణాంధ్రకు సంబంధించిన అని అర్థం వస్తుంది. ఇక్కడ దాక్షిణాత్య భాషలు అంటే దక్షిణ ప్రాంతానికి, దక్షిణాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం వీటిల్ని దాక్షిణాత్య భాషలు అని అంటారు. ఈ దాక్షిణాత్య భాషల్లో ప్రథమ వాగ్గేయకారుడు తాళపాక అన్నమాచార్యుడు. ప్రథమ అంటే మొట్టమొదటి, వాగ్గేయకారుడు అంటే స్వయంగా పాటలు రచించి పాడేవారు. దీని గురించి వివరణ తర్వాత వస్తుంది మనకి. తర్వాత అన్నమయ్య తెలుగులో పదకవిత రచనకు శ్రీకారం చుట్టడం తెలుగు జాతి అదృష్టం. తెలుగు భాషలో పదకవితలని రాయటం మన తెలుగు జాతి చేసుకున్నటువంటి అదృష్టం. శ్రీకారం చుట్టడం అంటే ప్రారంభించటం. ఈయనతోనే పదకవిత రచన అనేది మొదలైందనమాట. వాచం గేయంచ కురుతే సహ వాగ్గేయకారక అని సంస్కృత లాక్షణికుడు శారంగ దేవుడిచ్చినటువంటి నిర్వచనం. లాక్షణికుడు అంటే లక్షణం తెలిసినవాడు లేదా వ్యాకరణవేత్త, వాళ్ళని లాక్షణికుడు అని అంటారు. సంస్కృత లాక్షణికుడు అయినటువంటి శారంగ దేవుడు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటది? వాచం గేయంచ కురుతే సహ వాగ్గేయకారక అంటే వాగ్గేయకారుని రచన ధాతుమాతువుల సంయోగం కలదన్నమాట. సంయోగం అంటే కలయిక. ధాతుమాతువులు చూడండి, ధాతువు అంటే సంగీతం, మాతువు అంటే సాహిత్యం. ధాతుమాతువులు అంటే సంగీత సాహిత్యాలు. ఒక్క వాక్యంలో మనం దాన్ని కుదించి చెప్పాలంటే ఎవరైతే స్వయంగా గీత రచన చేసి స్వరాలు కూర్చి గానం చేస్తారో వారు వాగ్గేయకారులు. ఇక్కడ స్వరాలు కూర్చి అని ఉంది కదా, మామూలుగా మనం అక్షరాలు నేర్చుకునేటప్పుడు వాటిని వర్ణాలు, అక్షరాలు అని అంటాం. అదే సంగీతపరంగా అయితే స్వరములు అని అంటారు. సంగీతంలో స, రి, గ, మ, ప, ద, ని, సరిగమ్మ పదని ఈ 7 అక్షరాలని సప్తస్వరాలు అని అంటారు. ఆ సప్తస్వరాలని గీత రచనలో కూర్చి గానం చేసిన వాళ్ళని వాగ్గేయకారులు అని అంటారు. అన్నమయ్య 32,000 కీర్తనలను రచించాడని చారిత్రకుల అంచనా. 32,000 పాటలు ఈయన రచించట అన్నమయ్య. అయితే దాంట్లో ఇప్పుడు 14,000 మాత్రమే లభిస్తున్నాయట. అన్నమయ్య పదాల్లో భావపుష్టి, రాగదృష్టి సమాంతరంగా సాగిపోతాయి. భావపుష్టి అంటే పదం చిన్నగా ఉన్నా సరే దాని భావం మాత్రం ఎక్కువ అర్థాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. రాగదృష్టి అంటే రాగాలకు సంబంధించినటువంటి మూల భావాలు ఉంటాయి కదా, వాటిని దృష్టిలో పెట్టుకుని స్వరాలని సమకూర్చటం. భావపుష్టి, రాగదృష్టి ఈ 2 కూడా సమాంతరంగా సాగిపోతాయట. అన్నమయ్య కృతుల్లో ఒకవైపు ఆధ్యాత్మిక దృష్టి, మరొక వైపు
సామాజిక దృష్టి, హృదయంగమ ఫణితిలో అగుపిస్తాయి. ఇక్కడ కృతి అంటే రచన అని అర్థం. అన్నమయ్య రచనల్లో ఒకవైపేమో ఆధ్యాత్మిక దృష్టి ఉంటుందిట. ఆధ్యాత్మిక దృష్టి అంటే వ్యక్తిగత అన్వేషణ, అంటే తనని తాను శోధించుకోవటం, తనని తాను పరిశీలించుకోవటం అని అర్థం. ఇంకొక సందర్భంలో దైవభక్తిని కలిగి ఉండటం ఆధ్యాత్మిక దృష్టి అని కూడా చెబుతారు. ఇంకొక వైపేమో సామాజిక దృష్టి అంటే సమాజపరంగా శోధించటం, సమాజపరంగా చూడటం. ఈ రెండు కూడా ఆధ్యాత్మిక దృష్టి, సామాజిక దృష్టి రెండు కూడా హృదయంగమ ఫణితిలో అగుపిస్తాయి. హృదయంగమం అంటే మనసుకి హత్తుకునేలాగా, ఫణితి అంటే వాక్కు, మనసుకి హత్తుకునేటటువంటి వాక్కులు, ఇవన్నీ కూడా మనకి అన్నమయ్య రచనలో కనిపిస్తాయట. అత్యంత పరిణత పద్యకవుల రచనలతో సరితూగే పదాలతో పాటు నాటి జానపద గీతాల బాణీల్లో అన్నమయ్య ఆణిముత్యాల్లాంటి పాటలు రచించారు. అత్యంత పరిణత అంటే నైపుణ్యం కలిగినటువంటి నిపుణులు, లేదా ఏదైనా ఒక భాష మీద కానీ ఒక పని మీద కానీ పట్టు కలిగి ఉండటం. ఇక్కడ ఏం చెప్తున్నారు? అత్యంత పరిణత పద్య కవుల రచనలతో, బాగా నైపుణ్యం కలిగినటువంటి పద్య కవుల రచనలతో పాటు సరితూగే పదాలతో పాటు, వాటితో సమానంగా ఉండేటటువంటి పదాలతో పాటు నాటి జానపద గీతాల బాణీల్లో, జానపద గీతాలు అంటే పల్లె ప్రజలు పాడుకునేటటువంటి గీతాల బాణీల్లో, బాణీ అంటే శైలి లేదా తీరు, విధానం, అలాంటి పల్లె ప్రజలు పాడుకునేటటువంటి గీతాల శైలిలో అన్నమయ్య ఆణిముత్యాల్లాంటి పాటలు రచించారు. ఆణి అంటే గుండ్రని అని అర్థం. అంటే ఎలాంటి లోపాలు లేకుండా, వంకర లేకుండా శ్రేష్టమైనటువంటి ముత్యం వంటి, ముత్యాల్లాంటి అని అర్థం. అంటే ఇక్కడ ఏంటి అర్థం? పాటలు ముత్యాల్లాంటి పాటలు, ఆణిముత్యాల్లాంటి పాటలు అంటే శ్రేష్టమైనటువంటి పాటలు రచించారు అని అర్థం. అన్నమయ్యకు సంబంధించినటువంటి ఈ పేరాను ఎవరు చెప్పారు? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చెప్పారు. దీని కింద కొన్ని ప్రశ్నలు ఇచ్చారు కదా, ఆ ప్రశ్నలకి జవాబులు చూద్దామా? దాక్షిణాత్య భాషలలో ప్రథమ వాగ్గేయకారుడు ఎవరు? ఎవరని చెప్పుకున్నాం మనం? మొట్టమొదటి వాక్యంలోనే ఉంది, తాళ్లపాక అన్నమాచార్యుడు. వాగ్గేయకారులు అని ఎవరిని అంటారు? స్వయంగా పాటలను రాసి స్వరపరచి గానం చేసేవారిని వాగ్గేయకారులు అని అంటారు. అన్నమయ్య కృతుల్లో ఏమి కనిపిస్తుంది? అన్నమయ్య పాటల్లో మనకేం కనిపిస్తాయి? భావోద్వేగాలతో నిండి ఉంటాయి అన్నమయ్య పాటలన్నీ కూడా. రాగాల సమ్మేళనంతో ఆకట్టుకుంటాయి, ఆధ్యాత్మిక భావాలను చాటి చెబుతాయి, సామాజిక అంశాలను ప్రతిబింబిస్తాయి. ప్రశ్నల పక్కన చిత్రాలలో ముగ్గురు కనిపిస్తున్నారు కదా మనకి, వాళ్ళు ఎవరో తెలుసా మీకు? మొట్టమొదటి చిత్రంలో ఉన్నది అన్నమయ్య, రెండవ చిత్రంలో ఉన్నది త్యాగయ్య, మూడవ చిత్రంలో ఉన్నది క్షేత్రయ్య. వీళ్ళ ముగ్గురు కూడా ఎన్నో కీర్తనలు రచించారు. కింద ఉద్దేశం ఉంది చూడండి. సమస్త జీవరాశులలో మానవ జన్మ ఉత్కృష్టమైనది. ఈ భూమి మీద నివసించేటటువంటి అన్ని జీవరాశులలో కూడా మనిషి జన్మ చాలా శ్రేష్టమైనది, గొప్పది. మానవుడు విద్య, శీలం, సహృదయత, సమత వలన గౌరవ ప్రపత్తులు పొందుతున్నాడు. అంటే మానవుడు తను చదువుకున్నటువంటి చదువు వలన, తన యొక్క శీలం వలన అంటే సత్ప్రవర్తన వలన, మంచి నడవడిక వలన, సహృదయత మంచి హృదయాన్ని కలిగి ఉండటం వలన, సమత సమభావం కలిగి ఉండటం వలన గౌరవ ప్రపత్తులు పొందుతాడు. అంటే గౌరవాన్ని, ఇక్కడ ప్రపత్తి అంటే అంకిత భావం లేదా శరణాగతి అని అర్థం. తనని తాను అంకితం చేసుకుంటూ భగవంతుడికి గౌరవాన్ని పొందుతున్నాడు అని అర్థం. ఆదర్శవంతమైన వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని, సార్థకతను, ఉత్తమ స్థితిని పొందడం ఎలాగో విద్యార్థులకు తెలియచేయటమే ఈ పాఠం యొక్క
ఉద్దేశం. ఆదర్శవంతమైన వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అంటే ఏంటి ఇక్కడ అర్థం? ఒక మనిషి యొక్క స్వభావం లేదా ప్రవర్తన, దానినే ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం అని అంటారు. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఫలానా వాడి వ్యక్తిత్వం చాలా మంచిదిరా అంటారు, లేకపోతే వాడ దరిద్రపు వ్యక్తిత్వం గలవాడు అని అంటారు. వ్యక్తిత్వం అంటే ఆ మనిషి యొక్క స్వభావాన్ని, ప్రవర్తనని తెలియజేసేది. అక్కడ ఆదర్శవంతమైన వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వం ఎలా ఉండాలట? ఆదర్శవంతంగా ఉండాలి, అంటే నలుగురికి ఆదర్శంగా ఉండాలి. ఔన్నత్యాన్ని అంటే గొప్పతనాన్ని, సార్థకత అంటే అర్థవంతమైన లేదా సఫలమైనటువంటి ఉన్నత స్థితిని లేదా ఉత్తమ స్థితిని పొందటం ఎలాగో విద్యార్థులకు తెలియజేయటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇప్పుడు కవి పరిచయం చూద్దాం. సాహిత్య పరిశోధకుడు, బహుగ్రంథకర్త అయిన ఎస్ గంగప్ప గారి పూర్తి పేరు శ్రీ రామప్ప గారి గంగప్ప. వీరు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పెనుగొండ తాలూకాలోని నల్లగొండ్రాయని అనే గ్రామంలో జన్మించారు. నవంబర్ 8, 1936 సంవత్సరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు వెంకటప్ప, కృష్ణమ్మలు. ఈయన సుమారు 100కు పైగా గ్రంథాలని రాసి ప్రచురించారు. వీరు సాహిత్య సుధ, సాహిత్యానుశీలన, తెలుగులో పదకవిత, క్షేత్రయ్య పద సాహిత్యం, అన్నమాచార్యులు, ఇతర ప్రముఖ వాగ్గేయకారులు, తులనాత్మక అధ్యయనం, జాతికి ప్రతిబింబం, జానపద సాహిత్యం మొదలైన గ్రంథాలు రచించారు. 1972 మరియు 1981 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ తెలుగు సాహిత్య అకాడమీ అవార్డును కూడా ఈయన పొందారు. మనం చెప్పుకోబోతున్నటువంటి ప్రస్తుత పాఠ్యాంశం వీరు రచించినటువంటి సాహిత్యానుశీలన అనే గ్రంథం నుండి స్వీకరించబడింది. వీరు అక్టోబర్ 7, 2022 సంవత్సరంలో పరమపదించారు. ఇప్పుడు ప్రక్రియ. ఇది వ్యాస ప్రక్రియ. అంటే ఏదైనా ఒక విషయాన్ని తీసుకుని దాని పూర్వాపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాస్తే దాన్ని వ్యాసం అని అంటారు. దీనిలో ఉపోద్ఘాతం అంటే మొట్టమొదటగా చెప్పబడేది విషయ విస్తరణ. మనం ఏ విషయం గురించి అయితే చెబుతున్నామో దాన్ని బాగా వివరించి విస్తరించి చెప్పటం. ముగింపు. ఇవన్నీ ప్రధానాంగాలుగా ఉంటాయన్నమాట. వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక వ్యాసాలు అని వీటిని విభజించవచ్చు అన్నమాట. తర్వాత ప్రవేశిక. తెలుగులో పదకవితకు, దాని ప్రచారానికి ఆద్యుడు, అనవద్యుడు, అన్నమాచార్యుడు. ఇక్కడ పదకవిత అన్నారు కదా, పదకవిత అన్న వచన కవిత అన్న ఒకటే. అంటే చిన్న చిన్న పదాలతోటి క్లిష్టత అంటే కష్టం అనేది లేకుండా సులభంగా అందరికీ అర్థమయ్యేలాగా, మరి వ్యాకరణ నియమాలు లేకుండా అంటే ఛందోబద్ధంగా కాకుండా అందరికీ తేలికగా అర్థమయ్యే భాషలో రాసిన దాన్ని పదకవిత లేదా వచన కవిత అని అంటారు. అలాంటి పదకవితకు, దాని ప్రచారానికి ఆద్యుడు అంటే మొదటివాడు, అనవద్యుడు అంటే ప్రశంసించదగ్గవాడు అని అర్థం. అంటే పదకవితను రాయటమే కాకుండా దానికి విశేషమైనటువంటి ప్రచారాన్ని కల్పించిన వాళ్ళల్లో అన్నమయ్య మొట్టమొదటివాడు, పైగా ప్రశంసనీయుడు అని అర్థం. పదకవిత పితామహుడని, సంకీర్తనాచార్యుడని ప్రసిద్ధికెక్కిన వీరు తెలుగు సాహిత్యంలో తొలిసారిగా సంకీర్తన రచనకు శ్రీకారం చుట్టి యోగ, వైరాగ్య, శృంగార, ఆధ్యాత్మిక తత్వాలకు చెందిన సంకీర్తనలు రచించి పరమాత్మ ప్రణయాన్ని, భక్తి, మధుర భక్తి ప్రపత్తుల్ని ప్రకటించారు. అంటే పదకవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడు ఈ రెండు కూడా అన్నమయ్యకు ఉన్నటువంటి బిరుదులు. ఈయన ఏం చేశారు? తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిసారిగా
సంకీర్తన రచనకి శ్రీకారం చుట్టారు. అంటే సంకీర్తనను రచించటం అనేది ప్రారంభించారు. ఎలాంటి సంకీర్తనలు రచించారట? యోగ సంబంధమైనవి, వైరాగ్య సంబంధమైనవి. వైరాగ్యం అంటే దేని మీద ఆసక్తి లేకపోవటం అని అర్థం. శృంగారానికి సంబంధించినవి, ఆధ్యాత్మిక తత్వాలకు సంబంధించినటువంటి సంకీర్తనలన్నీ రచించారు. రచించి పరమాత్మ యొక్క ప్రణయాన్ని, ప్రణయం అంటే ప్రేమ, దేవుడి యొక్క ప్రేమని, భక్తిని, మధుర భక్తి ప్రపత్తుల్ని ప్రకటించారు. మధురమైనటువంటి భక్తి ప్రపత్తులు అంటే నువ్వే నాకు దిక్కు స్వామి, ఇంకా వేరెవరూ నాకు దిక్కు లేదు అనేటటువంటి భావాన్ని ఆయన రచించినటువంటి సంకీర్తనల్లో మనకి కనిపిస్తుంది. తన ఆధ్యాత్మిక తత్వాన్ని నిరూపించారు. ఆధ్యాత్మిక తత్వం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆధ్యాత్మికత అంటే వ్యక్తిగత అన్వేషణ లేదా తనని తాను శోధించుకోవటం. ఇక్కడ అన్నమయ్య తన రచనల ద్వారా తన యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని, తనని తాను శోధించుకుని తన ఆధ్యాత్మిక తత్వం ఏమిటి అనేది నిరూపించారట. తన సంకీర్తనల్లో సందర్భోచితంగా, అంటే సందర్భం వచ్చినప్పుడల్లా మానవుని మనుగడకు ఏడుగడలాగా ఉపకరించే నీతిని ప్రబోధించి వైరాగ్య స్వరూప నిరూపణ చేశారు. మానవుని మనుగడకు అంటే మనిషి యొక్క జీవితానికి ఏడుగడలాగా ఉపకరించే అంటే ఉపయోగపడేటటువంటి, ఏడుగడ అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం, విద్య, దాత, పురుషుడు. వీరిలాగా మనకి మేలు చేసేటటువంటి నీతిని ప్రబోధించి వైరాగ్య స్వరూప నిరూపణ చేశారు. అంటే నీతిని బోధిస్తూ వైరాగ్య స్వరూప నిరూపణ అంటే వైరాగ్యం అంటే నిరాసక్తత, విముఖత, అంటే దేని మీద కూడా ఇష్టం లేకపోవటాన్ని వైరాగ్యం అంటారు. అలాంటి వైరాగ్యం యొక్క స్వరూపాన్ని మనకి తన సంకీర్తనల ద్వారా అన్నమాచార్యుల వారు నిరూపణ చేశారు, అంటే నిరూపించారు అని అర్థం. పద్య రచనలో, భాషలో, భావంలో అన్నమాచార్యులు ప్రజాకవి అని చెప్పవచ్చు. ఏ కవి రచనలని, పద్యాలు కావచ్చు, పాటలు కావచ్చు, వాటిని ప్రజలు ఎప్పుడు అంటే నిరంతరం పాడుకుంటూ ఉంటారో అలాంటి రచనలు చేసిన వాళ్ళని ప్రజాకవి అని అంటారు. ఇక్కడ అన్నమాచార్యుల కీర్తనలు ప్రతి ఒక్కళ్ళు పాడుకుంటూనే ఉంటారు ఏదో ఒక సందర్భంలో. అందుకని ప్రజాకవి అని అన్నమాచార్యుల్ని అనటంలో తప్పులేదు. అసలు వాస్తవానికి వాగ్గేయకారులందరూ కూడా ప్రజాకవులంటే తప్పులేదు అని చెప్తున్నారు. కనుకనే అన్నమాచార్యుడు నీతి ప్రతిపాదక సంకీర్తనలు రచించారు. నీతి ప్రతిపాదక అంటే నీతిని ప్రబోధిస్తూ నీతిని ఆ సంకీర్తనల ద్వారా మనకి తెలియచేసేలాగా ఆయన రచనలు చేశారు. అవేమిటో పరిశీలిద్దాం. విన్నారు కదా ఇప్పటి వరకు. ఇది మొదటి భాగం. మిగిలిన పాఠ్యాంశాన్ని రెండవ భాగంలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.